దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాము. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. ఇక్కడ మనము చూస్తున్నాం. ఆత్మ విషయమై అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవునికి విధేయులుగా దేవుని ఆత్మకు విధేయులై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అని వారి అని ప్రభు అంటున్నాడు. నిజంగా ఎవరైతే దేవునికి ఎవరైతే తగ్గించుకొని దేవునికి దీనులుగా ఉంటారో, సృష్టికర్త దేవుని యేసుక్రీస్తు ప్రభుకు దీనులుగా ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క ఆత్మకు దీనులుగా ఉండి ఆయన వాక్యానుసారంగా సత్యంగా ఎవరైతే నడుచుకుంటారో వారు పరలోకంలో ధన్యులని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ఇక్కడ మనము చూస్తుంటాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.